హాయ్ గైస్, వెల్కమ్ టు లెర్నర్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే మెన్సురేషన్ నుంచి ఒక క్వశ్చన్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. అదేంటంటే ఒక ట్రయాంగిల్ అనేది ఉన్నది, ఈక్విలేటరల్ ట్రయాంగిల్. దానికి ఒక సైడ్ అనేది మనకి 24 సెంటీమీటర్స్ కింద ఇచ్చారు. అండ్ ఆ ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో మనం ఒక ఇన్సర్కిల్ అనేది డ్రా చేసాం. అండ్ ఆ ఇన్సర్కిల్ లోపల ఒక స్క్వేర్ అనేది ఇన్సర్ట్ అయి ఉంది. సో మనకి ఇక్కడ ట్రయాంగిల్కి ఒక సైడ్ 24 సెంటీమీటర్ అని మనకి ఇచ్చాడు. అండ్ ఆ స్క్వేర్ది ఏరియా అనేది మనం కనుక్కోవాలన్నాడు. సో దానికి సొల్యూషన్ ఏంటంటే ఇక్కడ చూద్దాం. మనకి యాక్చువల్గా ఇక్కడ రెండు కండిషన్స్ అనేవి తెలియాలి. ఇక్కడ ట్రయాంగిల్కి సర్కిల్కి ఉన్న రిలేషన్ తెలియాలి, అండ్ సర్కిల్కి అండ్ స్క్వేర్కి ఉన్న రిలేషన్ తెలియాలి. స్టార్టింగ్ మనం చూసుకుంటే ట్రయాంగిల్ ఉంది, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఉంది, అందులోని ఒక సర్కిల్ అనేది ఇన్సర్ట్ అయ్యి ఉంది. మనకి ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో ఇన్సర్కిల్కి ఫార్ములా ఏంటంటే రేడియస్ ఈక్వల్స్ టు హైట్ ఆఫ్ ద ట్రయాంగిల్ బై 3 అనమాట. ఇది ఇన్సర్కిల్ రేడియస్. సో మనకి ఇక్కడ రేడియస్ ఆఫ్ ద సర్కిల్ తెలియాలంటే హైట్ అనేది తెలియాలి. మనకి హైట్ అనేది క్వశ్చన్లో ఇవ్వలేదు, కానీ మనకి ఒక సైడ్ అనేది ఇచ్చాడు. అండ్ ట్రయాంగిల్ హైట్కి ఫార్ములా ఏంటి? ఈక్విలేటరల్ ట్రయాంగిల్ హైట్కి హెచ్ ఈక్వల్స్ టు √3/2 ఇంటూ సైడ్ అనేది మనకు 24 అని ఇచ్చాడు. సో 24. సో హెచ్ ఈక్వల్స్ టు 24/2 అంటే 12√3 సెంటీమీటర్ అనమాట. సో ఇది హైట్. కానీ మనం కనుక్కోవాల్సింది ఏంటి? రేడియస్ అనేది కనుక్కోవాలి. సో రేడియస్ ఈక్వల్స్ టు h/3 అనమాట. సో హెచ్ అంటే 12√3 అండ్ బై 3. సో 12/3 అంటే 4 అండ్ √3. ఆర్ అనేది √3 సెంటీమీటర్స్ అనమాట. సో ఫస్ట్ రిలేషన్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఏంటి? స్క్వేర్కి అండ్ సర్కిల్కి. మనకి సర్కిల్ ఇలా ఉంది, అండ్ సర్కిల్లోని స్క్వేర్ అనేది ఇలా ఉంది. మనకి మీరు ఇక్కడ చూసుకుంటే స్క్వేర్కి మీరు ఒక డయాగోనల్ అనేది డ్రా చేస్తే అది సర్కిల్కి డయామీటర్ కింద ఈక్వల్ అవుతుంది, అండ్ స్క్వేర్కి డయాగోనల్ కింద ఉంటుంది. సో డయామీటర్ ఆఫ్ ద సర్కిల్ ఈక్వల్స్ టు డయాగోనల్ ఆఫ్ ద స్క్వేర్. డయాగోనల్ ఆఫ్ స్క్వేర్. అండ్ ఇక్కడ మనకి యాక్చువల్గా రేడియస్ అనేది 4√3 అని వచ్చింది. సో మనకి ఇక్కడ డయామీటర్ కావాలంటే రేడియస్ అనేది డబుల్. సో 4√3 ఇంటూ 2 అంటే 8√3 అనమాట. 8√3 అనేది డయాగోనల్. అండ్ మనకి స్క్వేర్కి ఒక సైడ్కి డయాగోనల్కి ఉన్న రిలేషన్ ఏంటి? సైడ్ ఈక్వల్స్ టు డయాగోనల్ ఈక్వల్స్ టు √2 ఇంటూ సైడ్ అనమాట. డయాగోనల్ ఈక్వల్స్ టు √2 ఇంటూ సైడ్. సో మనకి 8√3 ఈక్వల్స్ టు √2 ఇంటూ సైడ్. సో √2 ఇటు మల్టిప్లై చేస్తుంది, ఇటు వస్తే డివైడ్ చేస్తుంది అనమాట. సో మనం ఇక్కడ 8ని 2 ఇంటూ 4 అని రాసుకోవచ్చు. 2 ఇంటూ 4√3 బై √2 ఈక్వల్స్ టు 1 సైడ్ అనమాట. అండ్ √2 వన్స్ ఇక్కడ 2లో √2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 4 ఇంటూ √3 ఇంటూ √2 అంటే √6 అనమాట. ఇది స్క్వేర్ సైడ్. మనకి ఏరియా కావాలి. ఏరియా అంటే సైడ్ ఇంటూ సైడ్ ఆర్ సైడ్ స్క్వేర్. సో 4√6 ఇంటూ 4√6, 4 ఇంటూ 4 16, అండ్ √6 ఇంటూ √6 అంటే 6 అనమాట. సో 16 ఇంటూ 6 అంటే 96 సెంటీమీటర్ స్క్వేర్. సో మనకి ఇది రిక్వైర్డ్ ఏరియా. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.